ఈ వీడియోలో ఐసోమెట్రిక్ వ్యూ నుంచి ఆర్థోగ్రాఫిక్ కన్వర్షన్స్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. సో మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చారు. సో ఈ క్వశ్చన్లో మనకి ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ అండ్ లెఫ్ట్ సైడ్ వ్యూ. సో లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి చూసి రైట్ సైడ్ డ్రా చేద్దాం. సో ఇక్కడ మనకి అబ్జర్వర్ ఎక్కడ ఉన్నాడు? ఈ పాయింట్లో ఉన్నారు. సో ఈ పాయింట్ నుంచి అబ్జర్వర్ చూస్తున్నారు. సో అబ్జర్వర్ చూస్తుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 72 mm టోటల్ బేస్ కనపడుతుంది. ప్లస్ ఇక్కడ మనకి స్మాల్ స్ట్రిప్ ఉంది కదా, ఈ 12 mm ఎంతోనో స్ట్రిప్ ఉంది. సో ఇది అప్రాక్సిమేట్గా 12 mm ఉంటుందని ఎలా చెప్పలేం. ఎందుకంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 24 mm ఉంది టోటల్ బేస్. సో ఆబ్వియస్లీ ఇది 12 mm ఉంటుంది, ఇది 12 mm ఉంటుంది. సో ఆ విధంగా తర్వాత ఈ పాయింట్ కూడా కనపడుతుంది. సో ఇది టోటల్ మనకి 40 ఉంది. సో 40లో 24 తీసేస్తే ఆ రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత ఉందో అది ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది. అంటే అప్రాక్సిమేట్గా ఒక 16 mm. సో ఈ విధంగా మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర లేకపోయినా కూడా డైమెన్షన్స్ ఫిగర్లో, సో మనం డైమెన్షన్స్ని అర్థం చేసుకొని సో మనం వ్యూస్ని కన్స్ట్రక్ట్ చేయాలి. సో టోటల్గా ఈ స్ట్రిప్ వచ్చేసి 72/12తో ఒక స్ట్రిప్ తీసుకుంటాము. ఇక్కడ 24/24తో ఈ ఎండ్ స్ట్రిప్ ఉంటుంది, ఈ బేస్ స్ట్రిప్ ఉంటుంది, ఈ బేస్ స్ట్రిప్ ఉంటుంది. సో ఇది మన ఫ్రంట్ వ్యూ. సో ఫ్రంట్ వ్యూ డ్రైవ్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నాను అంటే ఒక ఆఫ్ సెట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. సో ఆఫ్ సెట్ ఒక 10 mm డిస్టెన్స్తో పైకి ఒక 10 mm కిందికి ఇచ్చేస్తున్నాను. సో తర్వాత ఈ 72 mm పాయింట్ని లొకేట్ చేస్తాను. లైన్ తీసుకొని ఈ పాయింట్ మీద ఆల్మోస్ట్ ఒక 72 mm హారిజాంటల్ లైన్ డ్రా చేసుకుంటాను. తర్వాత అబోవ్ ఒక 24 mm. సో ఎందుకంటే ఈ రెఫరెన్స్ లైన్ మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 24 ఉంది కదా, సో ఈ 24 మళ్ళా ఈ సైడ్ ఒక 24 mm లైన్ డ్రా చేస్తాను. 24. సో 16 mm ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. 16 mm ఎందుకు వచ్చిందో. సో 16 mm మళ్ళీ హారిజాంటల్గా ఒక 48. సో ఇక్కడ ఏదైతే ఉందో ఆ 48. సో ఇది ఆల్మోస్ట్ ఎండ్ వచ్చేసేసి 72 ఎండ్లో వెళ్ళి కలిసిపోతుంది. లేకపోయినా మీరు వర్టికల్గా ఒక 40 mm డిస్టెన్స్ ఇస్తే ఇది ఆల్మోస్ట్ అక్కడే వచ్చి కలుస్తుంది. తర్వాత దీన్ని డిలీట్ చేసేస్తాను. ఈ లైన్ మనకు అవసరం లేదు. ఇక్కడ మనం బాక్సెస్గా డివైడ్ చేసుకోవాలి. సో ఇక్కడ 16 mm లైన్ చెప్పాను కాబట్టి ఈ 16 mm లైన్ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి ఎక్స్టెండ్ చేసుకుంటాను ఒక లైన్ కమాండ్ యూస్ చేసి. తర్వాత ఈ స్ట్రిప్ రిప్రజెంట్ చేయాలి. ఈ స్ట్రిప్ రిప్రజెంట్ చేయాలంటే ఇక్కడ నుంచి ఒక 12 mm తీసుకుంటాను. నేనేం చేస్తానంటే ఆల్రెడీ నా దగ్గర ఉండే లైన్నే ఒక 12 mm ఆఫ్ సెట్ తీసుకొని ఈ టాప్ లెవెల్లో ఇస్తాను. ఆల్మోస్ట్ అది 12 mmకి వెళ్ళిపోతుంది. బట్ ఈ 12 mm లైన్ ఎక్కడ నాకు కట్ కావాలి? ఆల్మోస్ట్ ఈ సైడ్ నుంచి 24 mm దగ్గర కట్ కావాలి. సో దానికి కూడా చిన్న ఆఫ్ సెట్ కమాండ్ తీసుకొని 24 అని ఇచ్చి ఈ లైన్ని ఇక్కడికి ఆఫ్ సెట్ ఇస్తాను. తర్వాత ఇక్కడ అవసరం లైన్ ఏంది, దాన్ని ట్రిమ్ చేసేస్తాను. ఇది అవసరం లేదు, ఈ లైన్ని డిలీట్ చేసేస్తాను. ఓకే, తర్వాత ఈ బేస్ కూడా నాకు అవసరం లేదు కదా, బేస్ నాకు పూర్తిగా కనపడుతుంది కాబట్టి ఇది కూడా ట్రిమ్ చేసేస్తాను. సో ఆల్మోస్ట్ చూసుకుంటే మనకి డయాగ్రామ్ ఫ్రంట్ వ్యూ ఈ విధంగా ఉంటుంది. టాప్ వ్యూ రిప్రజెంట్ చేయాలి. సో టాప్ వ్యూ రిప్రజెంట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్స్ట్రక్షన్ లైన్స్ డ్రా చేసుకోవాలి. మనకి ఎక్కడెక్కడైతే పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ దగ్గర కన్స్ట్రక్షన్ లైన్స్ డ్రా చేసేసుకుంటాను. లైన్ కమాండ్ యూస్ చేస్తున్నాను, కన్స్ట్రక్షన్ లైన్ డ్రా చేసుకున్నాను. ఇక్కడ ఆల్రెడీ ఆఫ్ సెట్ ఉంది కాబట్టి ఈ ఆఫ్ సెట్ లైన్ మీద నుంచే నేను టోటల్ 72 mm డిస్టెన్స్తో 72తో ఒక లైన్ డ్రా చేస్తాను. మళ్ళీ కిందికి. సో ఇప్పుడు నేను మెజర్ చేయాల్సింది ఏంటంటే ఈ టోటల్ 36 mm ఉంది. సో 36/72 mmతో ఒక రెక్టాంగిల్ డ్రా చేసుకోవాలి. సో కిందికి ఒక 36, మళ్ళీ హారిజాంటల్ 72, మళ్ళీ పైకి 36 డ్రా చేసుకున్న తర్వాత నాకు అవసరం లేని లైన్స్ అన్ని తీసేస్తాను. ఈ ఆఫ్ సెట్ లైన్స్ ప్రస్తుతానికి ఈ ఎండ్ ఆఫ్ సెట్ లైన్ అయితే అవసరం లేదు, ఈ రెండు డిలీట్ చేసేస్తాను. మధ్యలో లైన్ నాకు ఇంపార్టెంట్, ఎందుకంటే నేను ఇక్కడ డ్రా చేయాలి కాబట్టి. సో తర్వాత ఈ టాప్ లెవెల్లో మనకి 48/24 స్ట్రిప్ కనపడుతుంది. సో ఈ లైన్ని మనము
కిందికి ఒక 24 mm ఆఫ్సెట్ చేసుకున్నామంటే 24 ఆల్మోస్ట్ ఆ స్ట్రిప్ వచ్చేస్తుంది మనకి. సో మనము ఇందాక తీసుకున్నప్పుడు 36 ఈ పాయింట్ వరకే తీసుకున్నాం, బట్ ఇక్కడ ఎక్స్ట్రా మనకి ఇంకొక 12 mm స్ట్రిప్ ఉంది. సో దానికి ఏం చేస్తానంటే మళ్ళీ ఇంకొక ఆఫ్సెట్ తీసుకొని 12 mm ఇచ్చి ఈ లైన్ని కిందికి ఇస్తాను. ఓకే, ఇప్పుడు నేను లైన్ ఎక్స్టెండ్ చేయాలి. సో లైన్ ఎక్స్టెండ్ చేయాలంటే నా దగ్గర ఒక ఆప్షన్ ఉంది, ఈఎక్స్ అంటే ఎక్స్టెండ్ లైన్. సో ఏ లైన్ ఎక్స్టెండ్ చేయాలి, ఈ లైన్ ఎక్స్టెండ్ చేయాలి, ఈ లైన్ ఎక్స్టెండ్ చేయాలి. సో ఈ విధంగా నేను ఎక్స్టెండ్ కమాండ్ యూజ్ చేసి లైన్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు 24/48 స్ట్రిప్ వచ్చేసింది. ఈ లైన్ అవసరమా నాకు అని చెక్ చేసుకుంటాను. సో ప్రస్తుతానికి అయితే ఈ లైన్ నాకు తెలిసి అవసరం లేదు, సో దాన్ని ట్రిమ్ చేసేస్తాను. నెక్స్ట్ నాకు కావాల్సింది ఏంటంటే ఈ 24 ఈ డిస్టెన్స్ ఎంత ఉంది, 24 ఇది అప్రాక్సిమేట్గా ఒక 48 ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 24 ఉంది, ఈ లైన్ కూడా 48 ఉంది. సో ఈ స్ట్రిప్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ టాప్ వ్యూ నుంచి చూస్తే నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఈ 24 వెళ్ళి ఈ 12 లైన్లో కలుస్తుంది. అంటే నాకు ఈ లైన్ అవసరం ఉండదు. సో టీఆర్ సెలెక్ట్ చేసుకొని ఈ లైన్ని ట్రిమ్ చేసేస్తాను, ప్లస్ దీన్ని ట్రిమ్ చేసేస్తాను. ప్లస్ ఈ కార్నర్లో బాక్స్ నాకు ఎంటీ ఉంది కదా, సో ఇది కూడా తీసేస్తాను. టీఆర్, ఈ లైన్ అవసరం లేదు, ఈ లైన్ అవసరం లేదు. సో అవసరం లేని లైన్స్ అన్నీ ఈ విధంగా మనం ట్రిమ్ చేసేసామంటే సో టాప్ వ్యూ నుంచి చూస్తే మనకు ఆల్మోస్ట్ ఆల్ ఇదే కనపడుతుంది. బట్ ఏంటంటే ఇక్కడ ఒక గ్రూవ్ ఉందని చెప్పి మనం రిప్రజెంట్ చేయాలి. ఆ గ్రూవ్ ఎంతవరకు ఉంది, అప్ టు ఈ పాయింట్ వరకే ఉంది. సో దానికోసం ఏం చేస్తానంటే ఈ బేస్ దగ్గర నుంచి ఒక 12 mm రెఫరెన్స్ లైన్ తీసుకుంటాను. అంటే నాకు ఇప్పుడు నేను మెజర్ చేస్తే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఎగ్జాక్ట్గా 12 mm ఉంటుంది. సో నేనేం చేస్తానంటే ఒక లైన్ డ్రా చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసి ఈ లైన్ని డాటెడ్ లైన్ చేసేస్తాను, ఆ లైన్ని డాటెడ్ లైన్ చేసేస్తాను. సో ఆ డాటెడ్ లైన్ చేస్తే నాకు ఆల్మోస్ట్ ఆల్ రెఫరెన్స్ లైన్ కిందనే వస్తుంది అది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమైనా మిస్ చేసామో చూసుకోండి. సో నాకు తెలిసి ఏం మిస్ చేయలేదు, ఆల్మోస్ట్ ఆల్ మనకు కావాల్సిన ఫిగర్ వచ్చేసింది. సో నెక్స్ట్ సైడ్ వ్యూ. సో సైడ్ వ్యూ డ్రా చేయాలంటే సో మనకు లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తున్నాం కాబట్టి ఇక్కడ రైట్ సైడ్ వేస్తాం. రాసేసాం, తర్వాత ట్రిమ్ చేస్తున్నాను. అవసరం లేని లైన్స్ అన్నిటిని ట్రిమ్ చేసేస్తున్నాను. ఈ ఎడ్జ్ కనెక్షన్ లైన్స్ అవసరమే లేదు. సో దట్ మనకి ఫైనల్ ఫిగరు ఒక రఫ్ అండర్స్టాండింగ్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ కూడా నేను ఎక్స్ట్రా లైన్స్ ఇచ్చాను కాబట్టి ఇవి కూడా ట్రిమ్ తీసేస్తున్నాను. జస్ట్ సెలెక్ట్ చేసేసి డిలీట్, ఎందుకంటే ఇవి ఎక్స్టెన్షన్ లైన్స్ కదా, మనం ఆ పాయింట్స్ దగ్గర నుంచి తీసుకునేది, అందుకే డిలీట్ చేసేసాను. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ 40 mm స్ట్రిప్ కనపడుతుంది. సో వర్టికల్ లైన్ ఉంది. తర్వాత 24 mm స్ట్రిప్ కనపడుతుంది. సో ఇది మన 24 mm స్ట్రిప్. మనము అంతగా డౌట్గా ఉంటే డైమెన్షన్స్తో కూడా మెజర్ చేసుకోవచ్చు. సో 36 ఉంది. సో 36 కాదు మనకు కావాల్సింది, 24 కావాలి. సో 24 కావాలంటే మనము ఈ లైన్ ఎక్స్టెండ్ చేసుకోలేదు. సో మనకి 24 కావాలి కాబట్టి ఈ లైన్ని మనం ఎక్స్టెండ్ చేసుకోలేదు. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ లైన్ని కూడా ఎక్స్టెండ్ చేసుకుంటాను. ఈ పాయింట్ వరకు ఎక్స్టెండ్ చేసుకొని సేమ్ మళ్ళా స్టార్ట్ సెంటర్ ఎండ్ తర్వాత లైన్ డ్రా చేసుకుంటాను. డ్రా చేసుకొని అవసరం లేని లైన్స్ని ట్రిమ్ చేసేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఈ పార్ట్ 40, ఇది 24. సో ఈ 24 కూడా నేను సైడ్ నుంచి చూస్తే నాకు 24 వరకే కనపడాలి, అంటే ఇంతవరకే కనపడాలి. ఈ పార్ట్ అంతా అవసరం లేదు. ఓకేనా, సో ఈ పార్ట్ అంతా నేను డిలీట్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ హారిజాంటల్గా వస్తే ఈ 24 mm లైన్ కనపడాలి. అది 24 ఉందా లేదా అని మనం ఇక్కడ మెజర్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే ఇక్కడ 24 కనపడుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం మెజర్ చేసుకొని అవసరం లేని లైన్స్ని డిలీట్ చేయొచ్చు. మీరు డైమెన్షన్స్లోకి వెళ్ళకపోతే ఇక్కడ మెజర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ మెజర్ అనే ఆప్షన్ తీసుకున్నా కూడా
మీరు ఆటోమేటిక్గా అక్కడ పెట్టారంటే మాకు రిప్రజెంటేషన్ రఫ్ ఎస్టిమేషన్ చూపించేస్తుంది. ఓకే, ఇది ఈ అవసరం లేని లైన్స్ని ట్రిమ్స్ చేసేస్తున్నాను. ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఇంక ఈ లైన్ని డిలీట్ చేసేస్తాను. నెక్స్ట్ బాటమ్ 36 ఉండాలి. సో బాటమ్ 36 ఉండాలి కాబట్టి ఇక్కడ నుంచి 36 మెజర్ చేసుకుంటాను. నాకు ఎక్కడి వరకు ఉందో 36. సో టోటల్ 48 ఉంది, బట్ 48 అవసరం లేదు. 36 అంటే ఈ పాయింట్ వరకే 36. సో ఈ ఎక్స్ట్రా లైన్స్ అవసరం లేదు. సో ట్రిమ్ చేసేసాను, ఎక్స్ట్రా లైన్ అవసరం లేదు. నెక్స్ట్ లోపల కూడా ఈ లైన్ అవసరం లేదు, అంతే కదా. మనకి స్ట్రిప్ వచ్చేది ఇక్కడ నుంచి కాబట్టి ఈ లైన్ కూడా అవసరం లేదు, ఈ లైన్ కూడా అవసరం లేదు, ఈ లైన్ కూడా అవసరం లేదు, ఈ లైన్ కూడా అవసరం లేదు. సో అలా మనకు అవసరం లేని లైన్స్ అన్నీ ట్రిమ్ చేసేసుకుంటే ఫైనల్గా మనకి సైడ్ వ్యూ వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనము ఐసోమెట్రిక్ వ్యూస్ నుంచి ఆర్థోగ్రాఫిక్ వ్యూస్కి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది మనం ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ యూస్ చేసి. థ్యాంక్ యూ.